హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా స్పైసీగా పుల్లగా మంచి కన్సిస్టెన్సీలో కంద పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా ఈజీగా సింపుల్గా చాలా నార్మల్గా చెప్తాను. ఫస్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. మీడియం సైజుగా చిన్నగా కట్ చేసుకోవాలి కందని. పైన లేయర్ అంతా నీట్గా చెక్కుకొని ఆ కంద పీసెస్ ప్రెషర్ కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ వేసి ఒక 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 1 విజిల్ ఓన్లీ 1 విజిల్. ఇప్పుడు ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పేస్ట్ కింద విడిగా ఆడుకోవాలి ఓన్లీ. తర్వాత టమాటో విడిగా పేస్ట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 4 to 5 తీసుకోవాలి. ఇప్పుడు అవి బాయిల్ అయిపోయిన తర్వాత, అదే 1 విజిల్ తీసిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి అలానే ఆనియన్ వేసి పేస్ట్ వేసి ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నీట్గా తినేస్తారు. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 టమాటోస్, ఆ టమాటో పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు మనం ఇందాకడ విజిల్ పెట్టిన కంద పీసెస్ అలానే వాటర్ కూడా వేసుకోవాలి. పక్కన చింతపండు కూడా నానపెట్టుకోవాలి కొంచెం పులుపుకి. చిటికెడు ఉప్పు, పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులుసులోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే నానబెట్టుకున్న చింతపండు రసము 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలానే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మొత్తం మనం కర్రీకి 2 విజిల్స్ వేయించాము, సో దట్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇంతే, ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చాక ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో కారంగా పుల్లగా నోరు తినాలని లేనప్పుడు ఇలాంటి కంద పులుసు, ఇలా పులుసు ఐటమ్స్ ఏమైనా చేసుకుంటే వావ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎగ్ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.